హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. మూవీ లవర్స్ కోసం ఇంకొక కొత్త వీడియో. మీలో చాలామందికి తెలుసు కదా, ప్యారిస్లో ఏ తెలుగు సినిమా రిలీజ్ అయినా మ్యాక్సిమం మేము అటెండ్ అవుతాం. ఈరోజు విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి వెళ్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మేము చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఈ సినిమా చూడడానికి. రోజా డ్రైవ్ చేస్తుంది, రోజాని ఎక్కువ చూపించట్లేదు నేను. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు మీకు తెలుసు కదా, అంతా బ్లడ్ బాత్, వైలెన్స్, అబ్బో హీరో విలన్ కొట్టేసుకోవడం, ఇన్ని సినిమాల మధ్యలో ఒక ఫ్యామిలీ మూవీ సరదాగా అలా కూర్చుని పీస్ఫుల్గా ఎంటర్టైన్ అయ్యే సినిమాలు చాలా తక్కువైపోయినాయి అనిపిస్తుంది. సో అలాంటి టైంలో ఈ మూవీ మా ఇద్దరికి మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నాం అనమాట. సో ఈరోజు ఫ్రైడే 14th ఆగస్ట్. సో బయలుదేరాం. పతేలా విలేత్ అనే థియేటర్లోనే మ్యాక్సిమం మనకి ఈ సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. మనం అక్కడికి రీచ్ అవ్వడానికి 35 minutes పడుతుంది. 8:40కి రీచ్ అవుతున్నాం. టైం 8 దాటేసినా బయట వెదర్ చూడండి ఎంత బాగుందో. సమ్మర్ కదా, మంచి బెనిఫిట్ అనమాట. డే లైట్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మా లక్ ఏంటంటే ట్రాఫిక్ పెద్దగా లేదు. అండ్ ఇది ఆగస్ట్ నెల కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెకేషన్స్కి బయట ఊర్లకి వెళ్ళిపోతారు. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ టైం పట్టాలి, కానీ ఈవేళ అనుకున్న టైంలోనే వెళ్ళిపోతున్నాం. నేనే ఒంటరి నేను పాడితే ఇప్పుడు వీడియో ఆపేస్తారు మీరు, సో ఇంకా పాడను. మోరోవర్ సూర్య అంటే తెలుగు ఆడియన్స్కి చాలా ఇష్టం. అసలు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో సూర్యకున్న పాపులారిటీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నాకు కూడా సూర్య మూవీస్ అంటే మీలో చాలామంది లాగానే నాకు కూడా చాలా చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా గజనీ మూవీ మన జనరేషన్ అందరికీ అదొక కల్ట్ మూవీ. జై భీమ్ అండి. అసలు నాకు తెలిసి నేను ఒక 5-6 సార్లు చూసుంటాను సినిమా. ఎంత రియలిస్టిక్గా రాగా ఉంటుందంటే ఆ సినిమా. నిజంగా ఇండియాలో ఇంకా ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారా అనిపిస్తుంది. అసలు క్రేజీ అనమాట. రోజా, మనం సూర్య సినిమాకి వెళ్తున్నాం కాబట్టి సూర్యకి సంబంధించిన ఒక క్విజ్ ఆడదాం. ఇది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. ఏంటంటే ఒక 5 questions ఉంటాయి. అంటే సూర్య ఫేవరెట్ మూవీ ఏంటి, ఫేవరెట్ లుక్, ఫేవరెట్ సాంగ్, ఇలాగా మనం ఇద్దరం ఒకేసారి ఆన్సర్ చేయాలి. ఇద్దరు వేరువేరుగా చెప్తామా సేమ్గా చెప్తామా అనేది చూడాలన్నమాట. అది. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. 1 2 3 అంటాను క్వశ్చన్ అడిగాక. సూర్య ఫేవరెట్ మూవీ. 1 2 3. జై భీమ్. నాది జై భీము, నంది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య ఫేవరెట్ సాంగ్. 1 2 3. అసలే పిల్ల మనం పసిచిలక. నాది పసిచిలక. అది తమన్నా సాంగ్. అదే కళ్ళు మూసి యోచిస్తే ముందే ముందే. నీది నయనతార సాంగ్. మనం క్రేజింగ్ అరే లవ్ అమేజింగ్. నిజమే, అది కూడా సూపర్ సాంగ్. ఓకే, సారీ నాది హృదయ, అది గజనీలో పాట. గజనీ సాంగ్. గజనీలో పాట. ఒక మారు కలిసిన అందం. సో ఆబ్వియస్లీ గజనీ ఆల్బమ్ ఈజ్ క్రేజీ, అమేజింగ్ ఆల్బమ్. అయితే సాంగ్ ఆల్బమ్ కూడా చెప్తామే. ఆల్బమ్ మా అంత సీన్ లేదు. ఆల్బమ్ అయితే గజనీ. అండ్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సూర్య ఫేవరెట్ లుక్. ఓకే, 1 2 3 అంటాను. 1 2 3. సింగం. విశ్వనాథ్ అండ్ సన్స్. ఎంత క్యూట్ ఉన్నాడు ఈ మూవీలో. అయితే సింగం. ఈజ్ నాట్ ఎ సింగం. మాది క్లాస్. విశ్వనాథ్ అండ్ సన్స్ లో ఎంత క్యూట్ ఉన్నాడు అసలు. సింగం చాలా అమేజింగ్ మూవీ అండి. అసలు భలే తీసాడు డైరెక్టర్. తన పేరు హరి అనుకుంటా. వండర్ఫుల్ మూవీ. మీరు నోటీస్ చేస్తారా, మన ఇద్దరం సేమ్ చెప్పట్లేదు. అదే మేము సేమ్ చెప్పట్లేదు. మన ఇద్దరిది సేమ్ టేస్ట్ కాదు. ఆఫ్ కోర్స్ సేమ్ టేస్ట్ అవ్వాలని రూల్ లేదుగా. అండ్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సూర్యతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ లో ఫేవరెట్ హీరోయిన్. ఫేవరెట్ కోస్టారా? బాగుంటాడు. అవును. 1 2 3. అనుష్క. నేను అసిన్ చెప్తాను. అంటే గజనీ ఇన్ఫ్లుయెన్స్. జ్యోతిక ఆబ్వియస్లీ. కానీ జ్యోతిక నాకు అంటే ఐ థింక్ నా మీద నాకు తెలియకుండానే సింగం సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువనట్టుంది. అనుష్క అనిపించింది నాకైతే. సూర్య అనుష్క అంత ఏం బాగోదు నాకు. ఆ సినిమా వల్ల నాకు ఆఫ్ కోర్స్ అనుష్క అంటే కూడా నాకు. సూర్య జ్యోతిక. ఓకే, అదనమాట గేమ్. మనం ఇంకా అయిపోయిందా
ఇంకా అయిపోయింది చాలు. గేమ్ వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది. అసలే మీరు వీడియోలు ఎక్కువ చూడట్లేదండి, అసలు కామెంట్స్ పెట్టట్లేదు, లైక్ చేయట్లేదు. ఇలా అన్న నచ్చితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. అసలు ఇలాంటి గేమ్స్ ఆడుకుంటాం. అదే ఈ గేమ్ బాగుంది. గేమ్ ఆడుకుంటూ బాగానే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. కవర్ అయిపోయింది. చూపిస్తా చూడండి. ఇంకొక 17 minutesలో మనం థియేటర్ దగ్గరికి రీచ్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ మేము చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్న సినిమా ఇరుముడి. రవితేజకి ఒక మంచి కంబ్యాక్ పడాలని, అంటే నాకు స్పెషల్గా నాకు స్పెసిఫిక్గా రవితేజ గారు అంటే చాలా ఇష్టం అసలు. ఎందుకంటే అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మంచి హిట్లు, అసలు ఈ మధ్యకాలంలో అసలు అంత రిమార్కబుల్ హిట్ లేదు. కానీ ఇరుముడి ట్రైలర్ మాత్రం చాలా ప్రామిసింగ్గా అనిపించింది. సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ అది కూడా ఒక ఫీల్ గుడ్ అండ్ ఒక ఎమోషన్ కనిపిస్తుంది ట్రైలర్లో. సో ఆ సినిమా కూడా ప్యారిస్లో రిలీజ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం అనమాట. సో అండ్ మొన్న సాయి కుమార్ గారిని కలిసాం కదా, ఆయన ఇరుముడి గురించి చెప్పారు. నా రోల్ చాలా బాగుంటుందని. మీరు ఆ ఇంటర్వ్యూ చూడకపోతే చూడండి, కింద కమెంట్ సెక్షన్లో పెడతాను. సో ఆయన రీల్ కూడా మొన్న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నేను. థియేటర్కి వచ్చేసాం మనం. ఎదురుగుండా కనిపిస్తుంది చూసారా, ఐఫ్లై అట్రాక్షన్ అనమాట. ఇది చాలా పాపులర్. ఇది ప్యారిస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే. బాగుంటుంది యాక్చువల్గా. రోజా చేసింది ఇది ఇంతకుముందు. మన స్క్రీన్ పై ఫ్లోర్లో ఉంటుంది, మధ్యలో ఫుడ్ తిని అప్పుడు వెళ్దాం సినిమాకి. ఈ మాల్లో ఫుడ్ కోర్ట్ చాలా బాగుంటుంది, చాలా స్పెషాలిటీస్ ఉంటాయి, మనకి కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. మేము మోస్ట్లీ కొరియన్ చికెన్ తీసుకుంటాం ప్రతిసారి. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ రోజా కూడా చాలా ఇష్టం. ఇది ఫుడ్ వచ్చేసింది, కాకపోతే మనకి చాలా తక్కువ టైం ఉందన్నమాట. స్పీడ్గా తినేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 10 minutes ఉంది ఇంకా, అందుకని బాక్స్ కూడా అడిగారు. సో టేక్ అవే బాక్స్ తీసుకుంది. ఒకవేళ తినలేకపోతే బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతాం. మన ఫ్రెండ్ తరుణ్ వచ్చాడు ఈరోజు సినిమాకి. యాక్చువల్గా ప్యారిస్లో తెలుగు సినిమాకి వచ్చే క్రౌడ్ చాలా తగ్గిపోతున్నారండి. మాకు చాలా బాధాకరంగా ఉంటుంది యాజ్ మూవీ లవర్స్గా. సో తరుణ్, నీకు సూర్య మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? సూర్య సన్ ఆఫ్ కృష్ణ. సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఇందాక రోజా కూడా అదే చెప్పింది. నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ తన యాక్టింగ్ క్రేజీ ఉంటుంది అనమాట. ట్రూ. వన్ ఆఫ్ ది వెర్సటైల్ మూవీస్. సో వచ్చేసాం మేము. ఫుడ్ తినేసరికి కొంచెం లేట్ అయింది. ఎగ్జాక్ట్లీ 9:15కి షో. కొంచెం కమర్షియల్స్ ఉంటాయి కాబట్టి ఫైన్, నో ప్రాబ్లం. ఏంటి సార్, నచ్చిందా సినిమా? చాలా బాగుంది. ఎంజాయ్ చేసావు అంటే నువ్వు. మరి యూత్ కదా, యూత్కి నచ్చే సినిమా అంటావా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటావా? ఏంటి ఒపీనియన్? ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూత్ కూడా నచ్చుద్ది. బికాస్ సూర్య కదా, స్మూత్గా ఉంది మూవీ. ట్రూ. ఇట్స్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ సినిమా. లాస్ట్ టైం కరుపు కొంచెం మాస్ ఉండే, ఇది కొంచెం క్లాసిక్ ఉండేది. బట్ నాకు ఇది ఇంకా చాలా బాగా నచ్చింది. ట్రూ. తరుణ్, నువ్వు చెప్తారు, సినిమా నచ్చిందా నీకు? క్రేజీ సినిమా అండి. యాక్చువల్గా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు అలాంటి మూవీ చూసింది లేదు. ఎగ్జాక్ట్లీ. మూవీ చూసినా కానీ ఎక్కడో ఒక ల్యాగ్ ఏదో ఒకటి మిస్ అయిందని అనిపిస్తుంది, కానీ ఈ మూవీ అలా లేదు. ఓకే, మీకు నచ్చిందా బ్రో? చాలా బాగుంది. కూల్. నీకు బ్రో నచ్చిందా? కుర్రాళ్ళు కొంచెం మొహమాట పడుతున్నారు మాట్లాడడానికి. సినిమా అయిపోయిందండి. ఇట్ ఈస్ సో గుడ్. అసలు వీడియో బిగినింగ్లో మేము చెప్పాం కదా, మాకు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, బ్లడ్ బాత్, వైలెన్స్ లేని మూవీస్ అని. సేమ్ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. వెరీ బ్యూటిఫుల్ మూవీ. అసలు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా వెళ్ళి ఈ సినిమా చూడొచ్చు, నో డౌట్. మిస్ అవ్వకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి మూవీని. ఎవరైతే ఫ్యామిలీ మిస్ అయ్యి ఫారెన్లో ఉంటారో వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది ఆ సెంటిమెంట్స్ కానీ. ట్రూ. చాలా బాగుంది సినిమా. కంపల్సరీ థియేటర్లో ఎంజాయ్ చేయండి. అండ్ ఇరుముడి మూవీ కూడా ప్యారిస్లో రిలీజ్ అవుతుందంట. సో ఇందాకే తెలిసింది. సో ఇరుముడి మూవీ కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. సో మేబీ చాలా బాగున్నాడు సూర్య ఇస్ సో గుడ్. అండ్ ప్రతి ఒక్కరు, రాధిక గారు అండ్ మమితా బైజు, ఎవ్రీవన్ డిడ్ సో గుడ్. రాధిక గారు అయితే సూపర్ అండి, అసలు ఎక్సలెంట్. రాధిక, సూర్య అండ్ మమితా బైజు వీళ్ళు నడిపించారు సినిమాని. అండ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ అందరూ కూడా ఎక్సలెంట్. మూవీ మిస్ అవ్వద్దు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.